వీడియోలో నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ జూన్ 5 షిఫ్ట్ 1 సొల్యూషన్ చెప్తాను. ఆల్రెడీ నేను ఇదే వీడియో ఇంతకుముందు చేశానండి. అదేంటంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అనేది డిస్ప్లే చేసి ఆన్సర్స్ చెప్పాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏమన్నారంటే క్వశ్చన్ కూడా తెలుగులో డిస్ప్లే చేయమని అడిగారు. దానివల్ల ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్, తెలుగు మీడియం క్వశ్చన్ రెండు పక్కన పెట్టి చేస్తున్నాను, అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. అంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం వీడియోస్ యూట్యూబ్లో చేసే వాళ్ళందరూ నా ఛానల్సే ఉంటాయి. వాళ్ళు హిందీలో చెప్తారు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తారు. మన వాళ్ళకి ఇక్కడ ఏపీ తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను అది దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందికి వీడియో రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో తెలుగు మీడియం వాళ్ళని ఉద్దేశించి మెయిన్ చేస్తున్నాను ఈ వీడియో. సార్ చూడండి, చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు 517 రూపీస్. ఈ మార్కెట్ ప్రైస్ అనేది 30% అబోవ్ కాస్ట్ ప్రైస్ అండి. అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, అది కాస్ట్ ప్రైస్ కన్నా 30% ఎక్కువ ఉందంట. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు 2%. అయితే డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా అక్కడ మార్కెట్ ప్రైస్ 517 అనేది కన్సిడర్ చేయక్కర్లేదు. ఓకేనండి. మళ్ళీ టర్మ్స్ కూడా నేను తెలుగులో చెప్తాను, కంగారు పడకండి. కాస్ట్ ప్రైస్ 100 రూపాయలని తీసుకోండి. మార్కెట్ ప్రైస్, ఈ మార్కెట్ ప్రైస్ అనేది 30% అబోవ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు కదా. అంటే 100కి 30% అబోవ్ అంటే ఎంత అవుద్ది, 130 అవుద్ది. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ తీసుకో, అంటే 100 రూపీస్కి ఒక వస్తువు నువ్వేం కొన్నావు, కాస్ట్ ప్రైస్ అంటే కొన్నావని, కొన్నవేళని అర్థం. అయితే 2% ప్రాఫిట్ వచ్చింది, అంటే నువ్వు 100 రూపాయలు కొంటే కాస్ట్ ప్రైస్కి 2% ప్రాఫిట్ వచ్చిందంటే ఏంటి, 1 or 2 అవుతుంది కదా. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ నువ్వు తీసుకున్నావు, అయితే కాస్ట్ ప్రైస్ కంటే కూడా 30% అబోవ్ ఉంది మార్కెట్ ప్రైస్ అన్నాడు కాబట్టి ఈ సిపి 100 కాబట్టి మార్కెట్ ప్రైస్ 130 అయ్యింది. ప్రాఫిట్ పర్సంటేజ్ 2% అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ కన్నా 2% ఎక్స్ట్రా తీసుకుంటే 1 or 2 అవుతుంది. ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ ఎప్పుడు కట్టేటప్పుడు కూడా దేని కంపేర్ చేయాలంటే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి కంపేర్ చేయాలండి. ఈ రెండింటికి కంపేర్ చేసామనుకో, ఇప్పుడు 130కి 1 or 2కి డిఫరెన్స్ తీసుకోండి. 130కి 1 or 2కి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అవుతుంది, 28 అవుతుంది. ఎంత అవుతుందమ్మా, 28 అవుతుంది. ఒకవేళ ప్లేస్ కానీ సరిపోకపోతే నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఆన్సర్ రాస్తాను, దాన్ని చూసుకొని జాగ్రత్తగా. 28 కదా, 130కి 1 or 2కి 28 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఉంది, 28 రూపీస్ కదా మనకి. 28 మార్కెట్ ప్రైస్ ఎంత, 130 ఇంటూ 100 పర్సంటేజ్ కదా, 100. 0 క్యాన్సిల్ చేయి. ఇక్కడ ఏం మిగులుతుంది నీకు, 280 రూపీస్ బై 13 మిగులుతుంది. ఇది 13 టేబుల్ ఇందులో క్యాన్సిల్ చేస్తే 13 2 = 26, ఇంకో 2 మిగులుతుంది 20, 13 1 = 21 మీద రావాలి ఆన్సర్. 21 మీద ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్ అదే కదా ఆన్సర్, ఇదన్నమాట ఫస్ట్ దాని సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ దాన్ని చూద్దాం. సెకండ్ చూడండి, కిరణ్ 45% ఇన్కమ్ స్పెండ్ చేస్తున్నారు, అంటే ఖర్చు పెడేస్తున్నారు 45%. అయితే సేవ్ చేసేది ఎంత, 66,000, అంటే ఆదా చేసేది 66,000. అయితే ఇన్కమ్ ఎంత, ఇప్పుడు టోటల్ ఇన్కమ్ 100 రూపీస్ అనుకున్నారు అనుకో, టోటల్ ఇన్కమ్ 100 రూపీస్ అనుకోండి, 100% అనుకోండి. ఇందులోంచి ఆడు ఖర్చు పెట్టేది ఎంత, 45% ఖర్చు చేస్తున్నాడు. అంటే 100లోంచి 45% ఖర్చు పెడేస్తే ఇంకెంత ఉంటుంది, 55% ఉంటుంది. ఈ 55% అనేది ఏంటి, సేవింగే కదా. ఆల్రెడీ మనకు సేవింగ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 66,000 ఇచ్చాడు. ఇప్పుడు 11 టేబుల్ క్యాన్సిల్ చేయి, 11 5 = 6,
11 6 టైమ్స్, ఇక్కడ 3 zeros. ఈ 5 టేబుల్ మళ్ళీ ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోద్ది, 5 12 జార్ 60 2 zeros. మనం ఏం కట్టాలి, టోటల్ ఇన్కమ్ కట్టాలి. 100% కదా టోటల్ ఇన్కమ్ అతను అనుకున్నది. కాబట్టి ఆ వచ్చిన ఆన్సర్ ఎంత, మనకి ఎంత వచ్చింది, 1200 వచ్చింది. 100% కాబట్టి 100తో మళ్ళీ చేయి, ఎంత వద్దప్పుడు ఇక్కడ 2 zeros 2 zeros అంటే 1,22,000 అవుతుంది, 1,20,000 అవుతుంది. ఇది ఆన్సర్ అనమాట. ఎన్ని ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. వరుణ్ ఆశీష్ ఇద్దరు కలిపి 3 days పెయింట్ వేస్తారు ఒక హాల్కి. అంటే వరుణ్ ప్లస్ ఆశీష్ కలిపి ఎన్ని డేస్ వేస్తారో, 3 days వేస్తారు. అయితే వరుణ్ ఒక్కడో ఎన్ని రోజులు వేస్తారో పెయింట్, 7 days. ఈ రెండింటికి ఎల్సిఎం కట్టారనుకో ఎంత అవుద్ది, 21. 3 7 times, 7 3 times. అయితే ఇక్కడ చూడండి, వరుణ్ది కెపాసిటీ ఎంత, 3 times. వరుణ్ ప్లస్ ఆశీష్ టోటల్ ఎంత, 7 కదా. అంటే అవుతుంది ఇప్పుడు వరుణ్ 3 times అయితే ఆశీష్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఆశీష్ ఎంత, 4. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, అక్కడ టోటల్ 21. అయితే ఆశీష్ ఎన్ని రోజుల్లో చేస్తారని ఉంటుందండి, చూద్దాం. ఆశీష్ ఒక్కడో 4 హాల్స్కి ఎన్ని డేస్ పెయింట్ వేస్తాడో, అంటే టోటల్ ఎంత వచ్చింది మనకి, 21 వచ్చింది. బై ఆశీష్ కెపాసిటీ 4, ఎఫిషియన్సీ అన్న కెపాసిటీ అని ఒకటి. ఎన్ని వాల్స్కి వేయాలి, వీడు ఒకడో 4 వాల్స్కి. కాబట్టి ఈ 4 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 21 వస్తుంది. ఓకేనా, ఇది ఆన్సర్. దీన్ని ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు, అది కూడా చెప్తాను చూడండి. మనం టైమ్ అండ్ వర్క్లో ఒక మెథడ్ నేర్చుకున్నాం, AB/A-B ఫార్ములా ఉంటుంది కదా. AB/A-B ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు 2 persons ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఏ అనుకున్నాం అనుకో, సింగిల్ పర్సన్ ఒక్కడగా విడిగా చేస్తే బి అనుకుంటాం. అప్పుడు ఏమవుద్ది ఫార్ములా మనకి, AB/, ఇద్దరు కలిసి వర్క్ చేస్తారో విడిగా ఒక పర్సన్ చేస్తారు, అప్పుడు ఫార్ములా ఏంటి, AB/A-B. ఈ ఫార్ములా అప్లై చేయి. AB అంటే ఒక నెంబర్ 3 అనుకో, ఇంకో నెంబర్ 7 బై 7 - 3 డిఫరెన్స్. ఎన్ని వాల్స్కి వేయాలి నువ్వు, ఎన్ని హాల్స్కి వేయాలి, 4 హాల్స్కి. ఇప్పుడు ఏమవుద్ది, 7లో 3 తీస్తే 4 కదా, ఈ 4 క్యాన్సిల్ అయిపోద్ది, 21. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ సమ్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూసుకోండి. ఫస్ట్ టైం అడిగాడు. మనకు నార్మల్గా ఫార్ములా ఏంటి, I = PTR/100. I అంటే ఏంటి, ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆల్రెడీ చూడు ఇక్కడ 1200 కదా, 1200 అలా ఎంత అయింది, 2280 రూపీస్ అయింది. అంటే రెండింటికి డిఫరెన్స్ 1200 అనేది తీసేయండి, 2280లోంచి తీస్తే ఎంత ఉంటుంది, 1080 రూపీస్ ఉంటుంది. ఇది ఇంట్రెస్ట్. సమ్ అంటే పి అంటే ఇనీషియల్ ఎంత, 1200 ఉంది, అది తీసుకో. ఇంటూ టైం తెలియదు, నువ్వు కట్టవలసింది అదే. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 4% బై 100. ఇప్పుడు ఈ జీరోస్, ఈ 2 zeros క్యాన్సిల్ చేసి, ఇక్కడ 12 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 12 9s 90 అవుతుంది. ఇప్పుడు 90 = T × 4. ఇప్పుడు 4 ఇటుపక్క వస్తే ఏమవుద్ది, 90/4 అవుద్ది. అంటే therefore T = ఏమవుద్ది, 90/4. అంటే 4 2s are 8, 10 ఉంది, 4 2s are 8, ఇంకెంత 20, 22.5 ఆన్సర్. 4 22s 8 అండి, 4 5s are 2. ఇలా చేయాలి. నెక్స్ట్ సమ్ చెప్తాం. సప్లిమెంటరీ యాంగిల్స్ రెండు సమ్ము ఎంత అంటే 180 degrees అండి. తెలుగులో సప్లిమెంటరీ యాంగిల్స్ని ఏమంటారంటే సంపూర్ణ కోణాలు అంటారు. అంటే యాంగిల్ ఎక్స్, యాంగిల్ వై రెండు కలిపితే ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 180 degreesకి అవ్వాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 యాంగిల్స్ ఉన్నాయి కదా, స్మాల్ యాంగిల్ ఎక్స్ అనుకో, లార్జ్ యాంగిల్ అనేది ఏంటి 28% అబోవ్ అన్నాడు, అంటే x + 28. ఈ రెండు కలిపేసామనుకో ఎంతకి ఈక్వల్ అవుద్ది, 180 degreesకి ఈక్వల్ అవుద్ది. ఇప్పుడు 2x +
28 ఈక్వల్ టు ఎంత 180 ఇక్కడ డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు 2x ఈక్వల్ టు ఎంత అవుద్ది 180 మైనస్ 28 అవుద్ది. 2x ఈక్వల్ టు 180 మైనస్ 28. ఇప్పుడు 2x ఈక్వల్ టు 180లో 28 తీసేయి అంటే ఎంత అండి 152. 2 క్యాన్సిల్ చేస్తే 2 7 0 14 2 6 0 ఎంత అవుద్ది 760 డిగ్రీస్ అవుద్ది. ఆప్షన్ ఎంత ఇది 4. ఎలా కాదండి నాకు డైరెక్ట్గా కావాలి సార్ ఆన్సర్ అంటే క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకో. కంపేర్ చేశాడు అంటే స్మాల్ యాంగిల్ ఇచ్చాడు, లార్జ్ యాంగిల్ అనేది స్మాల్ యాంగిల్ కంటే ఎంత ఎక్కువ 28% ఎక్కువ. నీకు ఆల్రెడీ ఏం తెలుసు సప్లిమెంటరీ యాంగిల్స్ రెండు యాడ్ చేసి 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుందని తెలుసు. అంటే సంపూర్ణ కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీలు. అంటే నువ్వేం చేస్తావంటే డైరెక్ట్గా ఇప్పుడు 180 డిగ్రీస్ తీసేసుకో. అందులోంచి ఇచ్చిన యాంగిల్ ఎంత 28 డిగ్రీస్ తీసేయి. తీస్తే ఎంత వచ్చింది 152 డిగ్రీస్ వచ్చింది. దీన్ని బై 2 చేసి వచ్చిన ఆన్సర్ ఎంత అవుద్ది అప్పుడు 76 డిగ్రీస్. ఇలా కూడా చేయవచ్చు. ఇప్పుడు బోట్స్ స్ట్రీమ్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ గురించి సొల్యూషన్ పెద్ద ఉంటుంది, కష్టం ఏం కాదు కానీ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకేంటంటే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటో తెలియాలి. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి. అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే వాటర్కి బోట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. డౌన్ స్ట్రీమ్ అంటే సేమ్ డైరెక్షన్, అంటే బోటు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుందో వాటర్ కూడా అదే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. సేమ్ ఒకే డైరెక్షన్లో ఉంటేమో అప్ స్ట్రీమ్, సేమ్ డైరెక్షన్ ఉంటేనేమో డౌన్ స్ట్రీమ్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటేమో అప్ స్ట్రీమ్. ఓకేనండి. ఇప్పుడు చూస్తే ఏం కట్టాలి మనం, ప్రవాహ వేగం అడిగాడు. ప్రవాహ వేగం అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్కి ఫార్ములా ఏంటంటే స్ట్రీమ్ అన్నా వాటర్ అన్నా ఒకటే అమ్మా. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్కి అంటే స్పీడ్ ఆఫ్ వాటర్ అని రాస్తాను ఇక్కడ u-v/2 అంటాను నేను. డి అని రాస్తానండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ ఇలా రాస్తాను. డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 స్పీడ్ ఆఫ్ వాటర్. ఇది అంటే నీటి ప్రవాహ వేగం తెలుగులో. ఫార్మేట్ డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. ఇప్పుడు చూడండి డౌన్ స్ట్రీమ్ ఎంత, మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 721. ఇక్కడ చూడండి డౌన్ స్ట్రీమ్ టోటల్ డిస్టెన్స్ 721. డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు చూడండి. ఎగైన్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ 15 hours విత్ ద స్ట్రీమ్. ప్రవాహాన్ని చేరుకోవడం 15 గంటలు తీసుకుంది. అంటే డౌన్ స్ట్రీమ్ 721/15. అదే అప్ స్ట్రీమ్ ఎంత అవుద్ది 721 ఎంత ఇచ్చాడు 42. మీకు ఏం చెప్పాను ఫార్ములా, స్పీడ్ ఆఫ్ వాటర్ మొత్తం రైట్లో చూసుకోండి. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్లోంచి అప్ స్ట్రీమ్ తీసి అంటే 721 మైనస్ 15 మైనస్ 721/42. ఫార్ములాలో బై 2 ఉంది కదా, బై 2 లాస్ట్లో తీసుకుంటాను. ఇప్పుడు చూడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను 721 కామన్ తీస్తే ఏమవుద్ది 1/15 మైనస్ 1/21 అవుద్ది. ఓకేనా. దీన్ని 721 క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకో ఏమవుద్ది 21 కాదు ఇది 42 కదా. అప్పుడు ఏమవుద్ది 42లోంచి 15 తీసేవాళ్ళే బై ఎల్సిఎం ఎంత అవుద్ది 42 × 15. రాస్తాం చూడండి 721 × 42లోంచి 15 తీస్తే ఎంత 12లోంచి 5 తీస్తే 7, ఇంకా 3 ఉంటే 3లోంచి తీస్తే 27 బై ఎంత 42 × 15. మీకు ఆల్రెడీ బైలో 2 ఉందని చెప్పాను కదా, అది 2/1 కదా. 2 అంటే 2/1, దాన్ని 1/2 అని రాస్తాను. ఇప్పుడు కాలిక్యులేషన్ చేసుకోండి జాగ్రత్తగా. 3 9 టైమ్స్, 3 5 టైమ్స్. ఓకేనా. మళ్ళీ 3 3 టైమ్స్, 3 14 టైమ్స్. అప్పుడు ఎంత అవుతుంది పైన
721 ఇంటూ 3 బై 14 ఇంటూ 5 ఇంటూ 2 అంటే 140 కింద, పైనేమో 721 ఇంటూ 3 కింద 14 ఇంటూ డినామినేటర్లో 5 ఇంటూ 2 అంటే ఎంత 3 1 జార్ 3 3 2 జార్ 6 3 7 జార్ 21 6 3 ఇక్కడ 140. దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 2 మెథడ్స్ చెప్తానండి, చూడండి. ఒక 30 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో, అయితే 12 మెంబర్స్ యావరేజ్ 60, రిమైనింగ్ ఎంతమంది ఉంటారో 12 మెంబర్స్ తీసుకుంటే 18 మెంబర్స్ ఉంటారు, దాని యావరేజ్ 62. అయితే టోటల్ క్లాస్ యావరేజ్ కావాలి. మీకు డైరెక్ట్ మెథడ్ చూసామనుకోండి, ఇప్పుడు చూడండి, డైరెక్ట్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ 12 మెంబర్స్ ఇంటూ యావరేజ్ ఎంత 60 ప్లస్ రిమైనింగ్ ఎంతమంది 18 మెంబర్స్, యావరేజ్ ఎంత ఇచ్చాడు 62. ఈ రెండు యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ది అమౌంట్ వస్తుంది కదా, దాన్ని బై 30 చేయండి. ఓకేనా, అమౌంట్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, షార్ట్ కట్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మొత్తం ఎంతమంది 30 మెంబర్స్ కదా, 30 మెంబర్స్ ఇలా తీసుకుంటాం. ఇక్కడేమో 12 మెంబర్స్ యావరేజ్ ఏమో 60, 18 మెంబర్స్ యావరేజ్ ఏమో 62. ఇప్పుడు ఇందులో మినిమం యావరేజ్ ఎంత 60 ప్లస్ రెండింటికి డిఫరెన్స్ ఎంత, న్యూ యావరేజ్కి ఓల్డ్ యావరేజ్కి డిఫరెన్స్ 2 ఇంటూ ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ 12 మెంబర్స్ రిమైనింగ్ మెంబర్సే తీసుకోండి. ఎప్పుడైనా రిమైనింగ్ ఎంత 18 బై టోటల్ ఎంతమంది మనకి 30 మెంబర్స్. ఓకేనా, అంటే నేను సాల్వ్ చేయి 60 ప్లస్ 2 18 జార్ ఎంత అవుద్ది 36/30 అంటే 60 ప్లస్ 36/30 6 6 6 5 టైమ్స్ అంటే 6/5 ఇది. అప్పుడేమవుద్ది 6 ప్లస్ 6/5 అంటే ఎంత 1.2. దీని ఆన్సర్ అంతా 61.2 అవుతుంది. ఓకేనా, ఫస్ట్ మెథడ్ నచ్చితే ఫస్ట్ మెథడ్ తీసుకోండి, నార్మల్ మెథడ్ ఇది షార్ట్ కట్. నెక్స్ట్ ఇది సింప్లిఫికేషన్ కదా, మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. డైరెక్ట్గా రూల్ మాత్రం చెప్తాను చూసుకోండి. బాడ్మాస్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయాలి అంటే ఇది చేస్తాం, తర్వాత ఆఫ్ ఎక్కడ ఉంటే అది చేస్తాం, ఆఫ్ అంటే ఇంటూ కింద లెక్క, తర్వాత డివిజన్ ఉంటే డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్స్ ఇచ్చి సమాన మూలాలు ఉంటాయి అన్నాడు, అంటే కామన్ రూట్స్ ఉంటాయని చెప్పాడు. 2 ఈక్వేషన్స్ కూడా తీసుకుంటే మనకి ఏ ఫామ్లో ఉన్నవి ax² ప్లస్ bx ప్లస్ c = 0 ఫామ్లో ఉన్నాయి. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ రూట్స్, తెలుగులో మూలాలు మొత్తం అంటారు. ఫార్ములా ఏంటి -b/a. అయితే ఫస్ట్ ఈక్వేషన్కి -b/a కట్టండి, సెకండ్ ఈక్వేషన్ కూడా -b/a కట్టండి, రెండు ఈక్వల్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది. ఫస్ట్ ఈక్వేషన్ -b/a అంటే ఇప్పుడు a అంటే 2 ఫస్ట్ ఈక్వేషన్లో, b అంటే ఎంత k అవుతుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్లో a అంటే 3, b అంటే ఎంత అవుతుంది 4 అవుతుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుద్ది -b/a అంటే -k/2. సెకండ్ ఈక్వేషన్లో -4/3. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుద్ది k వాల్యూ 2 టేబుల్ 4 టైమ్స్ 2 4 8 8/3 అవుద్ది ఆన్సర్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇంత ఈక్వేషన్ భయపడిన అవసరం లేదు, y నెగ్లెక్ట్ చేసేయండి. అన్నీ ఫస్ట్ x² చూసుకుంటే 34x² -34x² -33 + 33 ఉంది. ఇక్కడ తీసుకున్నారనుకోండి 2x² అంటే ఎంత అవుద్ది 4x² అవుద్ది. ఇక్కడ 5x² అంటే ఎంత అవుద్ది 25x² అవుద్ది. ఇక్కడ 2x ఇంటూ ఇంకో 2x అంటే ఎంత అవుద్ది 4x². మొత్తం యాడ్ చేసి 4 25 29 4 33x²తో కదా స్టార్ట్ అవుతుంది మనకి. ఇది ఆన్సర్. సమ్ చాలా ఇంపార్టెంట్, చూడండి చాలాసార్లు రిపీట్ అయింది. ఒక పర్సన్ 519 కిలోమీటర్స్ కవర్ చేశారు డిస్టెన్స్, ఎంత టైంలో 7 అవర్స్ టైంలో. అయితే
అతను 2/3 డిస్టెన్స్ని 5/7 టైంలో కవర్ చేస్తే రిమైనింగ్ ఎంత డిస్టెన్స్లో ఎంత టైంలో కవర్ చేయాలన్నాడు. క్వశ్చన్ అదేంటి. ఫస్ట్ నీకు మామూలుగా తెలిసింది ఏంటంటే ఫైనల్గా ఏం కట్టమన్నాడు, స్పీడ్ కాడ వేగం కట్టమన్నాడు కదా. ఫార్మేట్ నీకు అలా తెలిసింది, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 519, టైం ఎంత 7 hours కదా, ఇంటూ వాడు అడిగింది రిమైనింగే కదా, అంటే ఆల్రెడీ 2/3 వంతు 2/3 వంతు ఆల్రెడీ ప్రయాణించాడు, ట్రావెల్ చేసాడు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1/3 వంతు ఉంటుంది. ఇంటూ ఎంత టైంలో 5/7 అంటే రిమైనింగ్ 5/7 టైంలో ట్రావెల్ చేశాడు, అంటే రిమైనింగ్ టైం ఎంత అవుద్ది 2/7. ఈ 7 క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 3 ఎంత అవుద్ది 317, 3 3s అప్పుడు ఎంత అవుద్ది 173/2. 173/2 ఎన్నిసార్లు పోతుంది, 2 8s 16, 13 అంటే 2 6 12, 86.5 అవుతుంది. 4 ఆన్సర్. మీడియన్. ఇప్పుడు ఫస్ట్ మీడియన్ అంటే ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం, అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు రాసుకుని చెయ్యాలి మీడియన్ ఎప్పుడు ఇచ్చినా సరే. అయితే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయి. ఇక్కడ కౌంట్ చేస్తే టోటల్గా 11 నెంబర్స్ వస్తాయండి. ఆ 11 నెంబర్స్కి మీడియన్ కట్టమంటే ఏం చేస్తారు, ఒక నెంబర్ కలుపు. 11 + 1/2 అంటే 12/2, అంటే 6th నెంబర్ మీడియన్ అవుతుంది. ఓకేనా, ఇలా 6th నెంబర్ మీడియన్ అవుతుంది. అంటే స్మాల్ నుంచి హైయెస్ట్ నెంబర్ కౌంట్ చేసుకో. 6th నెంబర్ అంటే ఫస్ట్ ఎంత 11, ఇది నెక్స్ట్ 18, నెక్స్ట్ ఇంకెంత ఉందో నెక్స్ట్ నెంబరు 27, నెక్స్ట్ 30, 34, లాస్ట్ 35. 6th నెంబర్ కదా, అంటే ఆన్సర్ ఎంత 35. లేదంటే ఇలా చేయండి. ఇప్పుడు టోటల్గా 11 నెంబర్స్ కదా, 11 నెంబర్స్ అంటే ఏంటి రాయొచ్చు, నువ్వు 5 రాయొచ్చు, ఇంకో 5, ఇక్కడ మధ్యలో ఒక నెంబర్, అంటే ఇదే కదా 11 నెంబర్స్ యావరేజ్ చేసినప్పుడు ఇదే కదా చేస్తాం మనం. 5 ఇది ఒకటి 6, అంటే ఆ మీడియన్ అనేది అవుతుంది మధ్య రింగ్ ఉన్నది 6th నెంబర్ అవుతుంది. ఆ 6 నెంబర్స్ స్మాల్ టు హైయెస్ట్ 6th నెంబర్ కౌంట్ చేసుకుంటే ఆ 6th నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఈ సమ్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఏ అనే ఒక ట్యాంకు 18 minutes ఫిల్ చేస్తుంది, బి అంత 20 minutesలో ఖాళీ చేస్తుంది. రెండింటికి ఎల్సిఎం కడితే ఎంత 180. ఇది 10 times ఎఫిషియన్సీ, ఇది 9 times -9. అక్కడికి ఓకేనా. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మొదట పైపు ఏ తెరవబడుతుంది మరియు 6 నిమిషాల తర్వాత పైపు బి కూడా తెరవబడుతుంది. అంటే పైప్ ఏ అనేది ఓపెన్ చేస్తారు ఇప్పుడు 6 minutes తర్వాత. అంటే ఏ ఆల్రెడీ 6 minutes వర్క్ చేసిన తర్వాత ఏని ఏం చేశారు, కంటిన్యూ చేశారు, ఆఫ్ చేయలేదు. తర్వాత బీని ఓపెన్ చేశారు. అంటే ఫస్ట్ ఏ ఎంత వర్క్ చేసింది చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏ ఎంత వర్క్ చేసిందంటే 6 into ఏ కెపాసిటీ ఎంత 10, అంటే 60 minutes చేసింది. 180 టోటల్ వర్క్ ఇది. ఈ టోటల్ వర్క్లోంచి 60 తీసేయండి, అప్పుడు రిమైనింగ్ వర్క్ వస్తుంది. అంటే అప్పుడు ఎంత ఉంది మిగిలింది, మనకి 120 మిగిలింది. ఎంత మిగిలింది 120 మిగిలింది. బై మీకు ఏం చెప్పాను, ఏ అనేది 6 minutes తర్వాత కంటిన్యూ చేసి రాపేలేదు. అంటే ఏ కెపాసిటీ ఎంత ఉంది అక్కడ 10 ఉంది. నెక్స్ట్ బి ఓపెన్ చేశారు, దాని నెగిటివ్ కెపాసిటీ -9, అంటే 120/1, అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 120 అవుతుంది. నెక్స్ట్ ఇది చేయాలంటే కంపల్సరీ క్యూబ్ నెంబర్ రావాలండి. 5832 క్యూబ్ నెంబర్ ఎంత అంటే 18, ఎందుకంటే 18 క్యూబ్ రాస్తావు. ఆ క్యూబ్ రూట్ని హోల్ పవర్ 1/3 రాస్తే 3 క్యాన్సిల్ అయిపోద్ది. ఇది 10,000ని 10^4 రాస్తావు, ఆ రూట్లో ఉన్న 4ని హోల్ పవర్ 1/4 రాస్తావు, అంటే 10. ఇక్కడ 5/24 × 78. ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాడు అమ్మ, ఇది ఎగ్జామ్లోనే రాంగ్ ఇచ్చాడు. సాల్వ్ చేసుకోండి. 2 9s 2 5 times, నెక్స్ట్ 2 12 times, 2 39 times,
పైన అన్నీ మల్టిప్లై చేసి డినామినేటర్లో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి. కానీ ఏంటంటే ఎగ్జామ్లో మాత్రం ఆప్షన్స్ అన్నీ రాంగ్ ఇచ్చాడు. సమ్ ఒకసారి జాగ్రత్త చూడండి. రాహుల్ ఏజ్ ఇచ్చాడు. రాహుల్ డాటర్ కూతురు ఏజ్. డాటర్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకున్నాం అనుకో. రాహుల్ ఏజ్ 3x, 3 టైమ్స్ కదా, 3x అని తీసుకో. అయితే 8 years ఆఫ్టర్ 8 years ఫ్రమ్ నవ్వు అన్నాడు. అంటే ఇక్కడ 8 years యాడ్ చేయి, ఇక్కడ 8 years యాడ్ చేయి. ఏమైందంట, రాహుల్ ఏజ్ అనేది డాటర్ ఏజ్కి 5 years మోర్ అవుతుంది, ట్వైస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే నేను 3x + 8 ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 × x + 8 ఎవరితో డాక్టర్ ఏజ్కి. హీజ్ ఏజ్ విల్ బి 5 years మోర్ దాన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్. అంటే 2 × x + 8. నెక్స్ట్ ఇంకేమవుతుంది, 5 years మోర్ అంట. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ప్రజెంట్ రాహుల్ ఏజ్ కావాలి. ప్రజెంట్ నార్మల్గా రాహుల్ ఏజ్ అంటే 3x, అదే డాటర్ ఏజ్ అడిగితే x. ఇది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తాం. ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు 3x + 8 ఈక్వల్ టు 3x + 8 అంటే ఇక్కడ వేస్తాం చూడండి. 3x + 8 ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2x + 2 8 × 16. ఇక్కడ 5 ఉంది. అప్పుడు 3xలోంచి 2x తీస్తే x, 16 5 21, 21 - 8 అంటే ఎంత, 13. x వాల్యూ 13 వచ్చింది. కానీ రాహుల్ ప్రజెంటేజ్ 3x కదా. స్టార్టింగ్లో రాహుల్ ఏజ్ అంతా 3x తీసుకున్నాం. డాటర్ ఏజ్ కంటే 3 times ఎక్కువ కాబట్టి రాహుల్ ఏజ్ అంతా 3x. కాబట్టి 3x అంటే 3 × 13 తీసుకో. అంటే ఎంత అవుద్ది, 39 అవుద్ది. చూడండి అక్కడ 2 మోడల్స్ ఉంటాయి. ప్రాఫిట్ పర్సెంటు, లాస్ పర్సెంటు సేమ్ అనుకో. సక్సెసివ్ ఫార్ములా యూజ్ చేయాలి. సక్సెసివ్ ఫార్ములా ఏంటి, x + y + xy/100. ప్రాఫిట్ పర్సెంటేజ్, లాస్ పర్సెంట్ సేమ్. అంటే ఏంటి, ప్రాఫిట్ 5% అండి, లాస్ 5% అండి. అప్పుడు ఏమవుద్ది, x 5 + 5 - 5 రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంటుంది, -a²/100%. ఎప్పుడు లాసే వస్తుంది. ఇలా చేయాలి. లేదు ప్రాఫిట్ లాస్ అనేది ఈక్వల్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అనేవి ఈక్వల్ కాదు. కానప్పుడు ఏం చేయాలంటే ఈ మెథడ్ చేయాలి. ఇక్కడ మన కండిషన్ ఇచ్చారంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడండి. సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు. ఎంతంట, ఒక్కోదాన్ని ఎంత కమ్మాడు అంటే 63,000 కమ్మాడు. ఒక్కోదాన్ని 63,000 కమ్మాడు. ఇక్కడ ఏం చేస్తా అంటే నేను సెల్లింగ్ ప్రైస్ సేమ్ కదా కండిషను, క్లియర్గా రాసుకుంటా. SP1 ఎంతో SP2 కూడా సేము అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత సేమ్ అని రాస్తాను. ఇది కండిషన్. అయితే ప్రాఫిట్ ఎంత వచ్చింది, 5% ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 5% అంటే ఎంత, 5/100 కదా. ప్లస్ చేస్తాను ప్రాఫిట్. 5 టేబుల్ క్యాన్సిల్ అయితే 1/20. అంటే ఇక్కడ సిపి ఎంత చూద్దాం, 1/20 ప్రాఫిటే కదా. సెల్లింగ్ ప్రైస్ 5/100, 1/20. సిపి 20 తీసుకో, ప్లస్ కదా. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుద్ది, 29 అవుద్ది. నెక్స్ట్ ఏంటి, 30% లాస్ వచ్చింది. లాస్ అంటే మైనస్ చేస్తాను, 30/100. 0 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుద్ది, -3/10. అంటే సిపి ఎంత అవుద్ది, 10 అవుద్ది. 10లోంచి 3 తీసామనుకో 7 అవుద్ది సెల్లింగ్ ప్రైస్. వాడు కండిషన్ ఏమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు కదా ఆల్రెడీ. వాడు కండిషన్ ఏమన్నాడమ్మా, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అని చెప్పాడు మనకి. అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఇక్కడేమో 21 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈక్వల్ లేదు కదా, మనం ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేస్తావు, ఈ 7ని 3తో మల్టిప్లై చేయి, ఈ 10ని 3తో మల్టిప్లై చేయి. అప్పుడు 3తో మల్టిప్లై చేసాం అనుకో, ఇప్పుడు ఇక్కడ వేస్తాను, ఇంటూ 3 చేస్తాను, ఇక్కడ ఇంటూ 3 చేస్తాను. అప్పుడు ఏమవుద్ది, టోటల్ సిపి ఎంత అవుద్ది, పైన 20 ఉంది, ఇక్కడ 3 × 10 అంటే 30. టోటల్ ఎంత అవుద్ది అప్పుడు 50 అవుద్ది. ఓకేనా. ఇక్కడ ఎంత అవుద్ది, పైన 21 ఉంది, ఇక్కడ 21 అంటే 42 అవుద్ది. టోటల్ ఎంత అవుతుందమ్మా, 50 అవుతుంది. ప్లేస్ సరిపోవట్లేదు, వేస్తాను. అంటే టోటల్ సిపి ఎంత అయింది, 50.
టోటల్ ఎస్పీ పైన 21 ఉంది, కింద నువ్వు ఆల్రెడీ 7 × 3 చేస్తే 21 అంటే 42. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కట్టాలి కదా, 50 రూపీస్ కొన్నాం, 42 రూపీస్కి అమ్మామంటే 8 లాసు బై ఎంత అవుద్ది, 50 డినామినేటర్లో ఇంటూ 100 క్యాన్సిల్ చేస్తే 2 times అంటే ఎంత, 16%. సమ్ మోడల్ జాగ్రత్తగా నేర్చుకో. ఈ మోడల్లో ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. మొన్న ఆర్ఆర్బీ జేఈలో ఇచ్చాడు సేమ్ మోడల్, సెక్షన్ కంట్రోలర్ కూడా సేమ్ మోడల్ ఇచ్చాడు, రిపీట్ అవుతున్నాయండి. ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ యాడ్ చేయాలంట. నెంబర్స్ ఇచ్చాడు 4 నెంబర్స్, 13, 15, 21, 11. ఆ నెంబర్ యాడ్ చేస్తే అది ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఈ వాల్యూ అంతా కట్టాలి. ఇప్పుడు ఏం చేస్తుంటే మీరు 30/15 అని తీసుకో ఫస్ట్ 2 నెంబర్స్, నెక్స్ట్ 21/11 అని తీసుకో. దీనికి పైన ఎక్స్ యాడ్ చేయాలనుకో 30 + x అవుద్ది, ఇక్కడ పైన న్యూమరేటర్లో యాడ్ చేస్తే 21 + x అవుద్ది, కింద కూడా 15 + x అవుద్ది, 11 + x అవుద్ది. అయితే ఎక్స్ యాడ్ చేయకుండా మనం డైరెక్ట్గా చేయవచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 15, 15 కదండి తేడా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 10. డిఫరెన్స్ని ఈక్వల్ చేయి, అంటే 15 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఈక్వల్ అవ్వట్లేదు కదా. నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని 3తో మల్టిప్లై చేస్తాను, అప్పుడు ఏమవుద్ది, డిఫరెన్స్ 30 అవుద్ది. ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే ఇంటూ 2 చేస్తాను, అప్పుడు డిఫరెన్స్ ఎంత అవుద్ది, 30 అవుద్ది. డిఫరెన్స్ ఎంత అవుద్దమ్మా, 30 అవుతుంది. ఇప్పుడు అంటే ఇంటూ 2తో మల్టిప్లై చేయి, పైన న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేసాను అనుకో ఎంత అవుద్ది, 60 ప్లస్ ఎక్స్ ఉంటుంది కదా ఆల్రెడీ 2x అని తీసుకో. ఇక్కడ ఈ 3 తోటి ఏం చేస్తామంటే దీన్ని మల్టిప్లై చేయి, 3 × 2 = 6, 3 × 1 = 3 ప్లస్ 3x. అప్పుడు ఏమవుద్ది, 2x, ఇక్కడేమో 3x, 2xని ఇటు సైడ్ తీసుకొచ్చి ఇంకో 3x 2x తీస్తే x. 63 + 63 ఇటు పక్క తీసుకొస్తే -3 అవుద్ది. ఓకేనమ్మా, ఇలా చేయాలి. ఇంకా అవలేదు సమ్ము, ఇంకా ఉంది. సరే మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇదే సమ్మని. థర్టీ వేసాను /15, ఫస్ట్ 2 నెంబర్స్ వేసుకున్నాను ఆర్డర్లో, నెక్స్ట్ 2 నెంబర్స్ వేసుకున్నాను. ఇక్కడ ఎంత డిఫరెన్స్, 10. ఇక్కడ ఎంత అని చెప్పాను, 15 అని చెప్పాను. ఇది 15 ఉంది, ఇక్కడేమో 10 ఉంది. డిఫరెన్స్ ఈక్వల్ చేయాలంటే ఏం చెప్తున్నాను నేను, ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 30 అవుద్ది, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 30 అవుద్ది. సరిపోతుంది కదా డిఫరెన్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 ఏదైతే మల్టిప్లై చేస్తామో ఆ నెంబర్ పైన న్యూమరేటర్తో చేయి. 2 × 30 ఏమన్నాను, 60 అన్నాను, ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంటుంది యాడ్ చేయమన్నాడు కదా, కాబట్టి 2x అవుద్ది. ఎంతో మల్టిప్లై చేస్తున్నావు, ఆ నెంబర్తో న్యూమరేటర్ని యాడ్ చేయి, ఎంత అవుద్ది, 63 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంటుంది కాబట్టి 3x. దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత, -3. ఇంకా ప్రాబ్లం అవ్వలేదు. ఇప్పుడు ఇది ప్రపోర్షనల్ ఉంటే ఇది కట్టాలి మనం, అసలైన తమ్ ఇది. ఎక్స్ వాల్యూ -3 కదా. ఇప్పుడు ప్రపోర్షనల్ ఉంటే ఏంటి, ఫస్ట్ 2 1 ABCD అనుకుంటే AD = BC కదా. ఏంటి ప్రపోర్షనల్ ఉంటే AD = BC. ఫస్ట్ నెంబర్ అంటే A 6x ఇంటూ D అంటే లాస్ట్ నెంబరే కదా 3x - 9. BC అంటే BY CY అంటే ఎంత, y². ఇప్పుడు ఎక్స్ వాల్యూ -3 పెట్టాం అనుకో, 6 × -3 అంటే -18, 3 × -3 అంటే -9, -9, -18 = y². స్క్వేర్ ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి, రూట్ అవుతుంది కదా, అంటే ఎంత అవుతుంది, 18 ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఫార్ములా ఉంది. 2 నెంబర్స్ ఇచ్చాడు, 5:3 ఇచ్చాడు, LCM SCF రెండిటికి 135 అంట. అయితే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ = LCM × SCF ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ = LCM × SCF. ఇలా ఫస్ట్ నెంబర్ ఎంత, 5 అన్నాడు కాబట్టి 5x అని తీసుకో. సెకండ్ నెంబర్ ఎంత, 3 అన్నాడు కాబట్టి 3x అని తీసుకో. ఇప్పుడు LCM × SCF ఆల్రెడీ ఇచ్చేసాడు, ఎంత, 135. ఇప్పుడు 5 × 3 = 15 కదా, ఈ 15 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ x × x అంటే x² కదా, x² = 9. దీని నుంచి x వాల్యూ ఎంత తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ ఫస్ట్ నెంబర్ ఎంత తీసుకున్నావు, 5x తీసుకున్నావు, అంటే ఫస్ట్ నెంబర్ ఎంత అవుద్ది, 5 × 3 అవుద్ది, x3 కాబట్టి 15. సెకండ్ నెంబర్ ఎంత తీసుకున్నావు, 3x తీసుకున్నావు, 3 × 3 9, అంటే నీకు ఫస్ట్ నెంబర్ ఎంత వచ్చింది, 5x కాబట్టి
5 ఇంటూ 3 ఈక్వల్ టు 15. సెకండ్ నెంబర్ ఎంత తీసుకున్నాం 3x కాబట్టి 3 ఇంటూ 3 ఎంత 9. ఇప్పుడు వాడు ఏం కట్టమన్నాడు మన ఫైనల్గా కట్టమన్నది ఏంటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెసిప్రోకల్ కట్టమన్నాడు. అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టి వాటికి విలోమాలు మొత్తం అంటే యాడ్ చేయమన్నాడు. ఫస్ట్ నెంబర్ 15, సెకండ్ నెంబర్ 9. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఎంత 15, సెకండ్ నెంబర్ 9. రెండింటికి ఎల్సిఎం కట్టామనుకో ఎంత అవుద్ది అంటే 45 అవుద్ది. అదే హెచ్సిఎఫ్ కట్టామనుకో రెండిట్లో సేమ్ టేబుల్ ఏది పోతుందో చూసుకో. హెచ్సిఎఫ్ కట్టవచ్చు కదా ఆల్రెడీ 3 అవుద్ది. ఇప్పుడు రెసిప్రోకల్ చేయాలి, రెండింటికి రెసిప్రోకల్ చేసి ఆన్సర్ చేయాలి. రెసిప్రోకల్ చేయాలంటే మీనింగ్ ఏంటి 1/LCM ప్లస్ 1/HCF. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుద్ది LCM ప్లస్ HCF/LCM ఇంటూ HCF. LCM ఎంత 45, HCF ఎంత వచ్చింది 3 ఇక్కడ 45 ఇంటూ 3 పైన ఎంత అవుతుంది 48 ఇది /135. దీన్ని క్యాన్సిల్ చేసారనుకోండి, క్యాన్సిల్ చేయండి. ఎంత ఇది 48/135 క్యాన్సిల్ చేస్తే 3 16 జారు 3 4s 3 4 టైమ్స్ 3 5 టైమ్స్ 16/45. ఇది ఆన్సర్ 19. చూడండి గోడకు ఆనుకున్న ఇచ్చిన డేటా కౌంట్ చేస్తుందంట. ట్యాన్ డేటా ఇచ్చాడు. అయితే ఇచ్చిన పై భాగం హైట్ ఇచ్చాడు ఎంత 30 మీటర్స్ ఇచ్చాడు. అయితే గోడ నుంచి ఇచ్చిన అడుగు దూరం ఎంత అన్నాడు. అంటే ఒక ల్యాడర్ సమ్ అన్నమాట. ఇలా వేసుకో, ఒక డయాగ్రామ్ వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. డయాగ్రామ్ ఇలా వేసుకో, రెక్టాంగిల్ ఇది ఇచ్చిన అనుకో, ఇది గోడ అనుకో, గోడ ఇది ఇచ్చిన డేటా ఇక్కడ తీసుకో. ట్యాన్ డేటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ట్యాన్ డేటా అంటే ఇదే కదా 15/8 కదా. డేటాకి ఆపోజిట్ సైడ్ 15, ఇది 8 ఇక్కడ వేసుకుంటా 8 ఇక్కడ. అయితే వీడు ఏమన్నాడంటే గోడ నుండి నిచ్చిన పైభాగం ఎత్తు 30 మీటర్స్ అన్నాడు. హైట్ ఆఫ్ టాప్ ఆఫ్ ల్యాడర్ ఫ్రమ్ ద వాల్, ఇది వాల్ నుంచి ఈ హైట్ ఎంత 30 అన్నాడు. అంటే ఈ 15 అలా 30 అయింది. అంటే 10 టైమ్స్ అయితే అవుద్ది 2 టైమ్స్ అయితే 30 అవుద్ది. నెక్స్ట్ నిచ్చిన అడుగు దూరం కావాలి గోడ నుంచి, అంటే 8 ఇంటూ 2 చేసి 16 అవుతుంది ఆన్సర్. సరే క్లియర్గా సమ్ చూడండి. గోడ నుండి నిచ్చిన పైభాగం యొక్క ఎత్తు 30 మీటర్. నిచ్చిన పైభాగం ఎత్తు ఎంత, గోడ నుండి నిచ్చిన పైభాగం ఎత్తు 30. ఈ 15 అలా 30 అయితే 2 టైమ్స్ గోడను ఇచ్చిన అడుగు భాగ దూరం, ఈ గోడ ఇది నిచ్చిన యొక్క అడుగు భాగ దూరం చేస్తే 8 into 2 16 అవుతుంది. 20th క్వశ్చన్. ఇది మనకు ఫార్ములా ఉంది, ఫార్ములా చెప్తాను, దాన్ని బట్టి సొల్యూషన్ చేసుకోండి. ఫార్ములా ఏంటి బాహుళకం ఈక్వల్ టు 3 మధ్యగతం మైనస్ 2 అంకగణిత సగటు అని ఉంటుంది. 3 ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. తెలుగులో ఫార్ములా ఏంటంటే బాహుళకం ఈక్వల్ టు 3 మధ్యగతం మైనస్ 2 అంకగణిత సగటు. 2 సమ్స్ ఇచ్చాడు ఇదే షిఫ్ట్లో. ఆల్రెడీ మనకు 3 ఇచ్చాడు, వేసుకో ఇక్కడ. నెక్స్ట్ మీడియన్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసుకో, 2 సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి 260 అనేది మీన్ ప్రపోర్షన్ దేనికి ఎక్స్కి 338కి. మీన్ ఫార్ములా ఏంటి ఎక్స్ ఇంటూ రూట్ ఏబి కదా, ఏ ఎక్స్ అనుకో, బి అంటే ఎంత √338 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 260. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ ఇరువైపులా వర్గం చేసామనుకో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఇంటూ 338 ఈక్వల్ టు ఇటు స్క్వేర్ చేస్తే 2 టైమ్స్ చేయాలి కదా ఇక్కడ. ఇప్పుడు చూడు 2 టేబుల్ క్యాన్సిల్ చేసాయి 2 130 టైమ్స్ 2 16 జారు 32 2 9 జారు. ఇప్పుడు ఏమవుతుంది 13 టేబుల్ 13 10 టైమ్స్ 13 టైమ్స్. ఈ 13 మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 10 మిగిలింది, ఇక్కడ 20 మిగిలింది, అంటే 20 ఇంటూ 10 200 ఆన్సర్. ఇది 22nd. చూడండి సలీల్ శాలరీ ఎంత ఫస్ట్ 15% రెడ్యూస్ అయిందంట, నెక్స్ట్ 10% ఇంక్రీజ్ అయింది, రైజ్ అయింది.
అంటే ఎంత పర్సంటేజ్ ఫైనల్ శాలరీ ఇనిషియల్ శాలరీ కంటే పెరిగింది. ఇదే ప్రాబ్లం సెక్షన్ కంట్రోలర్ సమ్ ఇచ్చాడండి, జేఈకి ఇచ్చాడు, ఆర్ఆర్బీ జేఈకి సేమ్ ప్రాబ్లం ఇచ్చాడు. సక్సెస్ ఫార్ములా యూజ్ చేసుకోండి. 15% రెడ్యూస్ అయింది కదా, అంటే -15 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 కదా. నెక్స్ట్ ఏమైంది, రేజ్ అయింది ఎంత, 10%, 10 -15 × 10/100, 0 0 క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఏమవుతుంది, -15 + 10 అంటే -5. ఇక్కడ -15/10 అంటే ఎంత, -1.5 అంటే 6.5. ఇక్కడ మైనస్ ఉంటుంది, -6.5. అదే ఆన్సర్, 1 ఆన్సర్. ఇది ఆల్రెడీ సమ్ వచ్చింది, కాంప్లిమెంటరీ యాంగిల్స్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఇదే ప్రాబ్లం. నేను డైరెక్ట్గా చేస్తాను. 180 degrees అనుకున్నాను. దీంట్లోంచి కంపేర్ చేశారు కదా, స్మాల్ యాంగిల్కి బిగ్ యాంగిల్ అనేది 50% అబౌవ్ ఉన్నాడు కదా, 50 చేసేస్తాను నేను. ఇంకెంత ఉంటుంది, 130. దీని బై 2 చేయమన్నాను, ఎంత, 65 degrees. ఇదే షిఫ్ట్లో 2 సమ్స్, సెకండ్ సమ్ ఇది. చూడు, ఒక వెండర్ రూపాయికి 8 నిమ్మకాయలు కొన్నాడంట. అయితే రూపాయికి ఎన్ని అమ్మితే 75% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అంటే, సింపుల్గా రూపీస్ కింద వేసుకో, పైన ఎన్ని వస్తాయి, రూపాయికి 7 వస్తాయి. ఇంట్లో ఇక్కడ పర్సంటేజ్ పార్ట్ కదా, అంటే ఎంత కొన్నాడని 100% అనుకోతుంది, ఈక్వల్ టు నెక్స్ట్ ఎంత కావాలో రూపాయికి అడిగాడు, కింద వేసుకో. ఇది ఎంతో తెలియదు, ఎక్స్ అనుకో. ప్రాఫిట్ ఎంత, 75% కదా, 175 అనుకో. 75% ప్రాఫిట్ కాబట్టి 100 కలిపి వేయాలి. సాల్వ్ చేస్తే అయిపోయినట్టే. 25 4 times, 25 7 times క్యాన్సిల్ అవుతుంది. ఈ 7 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 4 ఆన్సర్. 25. జాగ్రత్తగా చూడండి. ఓకే, 2 సార్లు తెలుగు మీడియంలోనే వచ్చేసిందా క్వశ్చన్. ఇక్కడ ఏమీ లేదండి, ఇంగ్లీష్ మీడియంలో చెప్తానండి. క్వాడ్రిలేటరల్ ఏరియా కావాలి. తెలుగు మీడియం పేస్ట్ అయిపోయినట్టుంది. డయాగ్రామ్ వేస్తాను చూడండి, డయాగ్రామ్ బట్టి చేయవచ్చు. ఇలా వేసి ఏ అంటాను, బి అంటాను, ఇక్కడ పాయింట్ తీసుకుని యాడ్ చేస్తాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇప్పుడు ఏబి ఇచ్చాడు ఎంత, 17. నెక్స్ట్ బీసీ ఇచ్చాడు ఎంత, 8 centimeters. నెక్స్ట్ సిడి ఎంత, 9. ఏడి ఎంత, 12. ఇప్పుడు ఏసీ ఇచ్చాడు, ఇది ఏసీ కదా, ఇది 15. ఇప్పుడు ఇక్కడ ఏమో యాంగిల్ తీసుకోండి, థీటా యాంగిల్, ఇక్కడ థీటా యాంగిల్. అంటే 2 triangles ఉన్నాయి ఇక్కడ. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. మనకి ఏరియా ఫార్మేట్ హాఫ్ బేస్ ఇంటూ హైటే కదా, హాఫ్ భూమి ఇంటూ ఎత్తు. అంటే ఫస్ట్ ఏబీసీ ట్రయాంగిల్ తీసామనుకో, థీటా బేస్ ఏది, ఇది. థీటాకు ఆపోజిట్ ఉన్నది ఇది. ఇది అవసరం లేదు మనకి, బేస్ కావాలి, హైట్ కావాలి. ఇది 15. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు మనం, ఫస్ట్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే హాఫ్ బేస్ అంటే ఎంత, 8, హైట్ అంటే ఎంత, 15 ప్లస్ నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకో. థీటా ఎక్కడ తీసుకున్నాం కదా, బేస్ ఎంత, 9. ఇది ఆపోజిట్ అవుతుంది, తీసుకో. హైట్ ఎంత, 12. ఇప్పుడు హాఫ్ బేస్ ఎంత, 9 × 12. దీన్ని సాల్వ్ చేసి 2 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 2 టేబుల్ 6 times, 2 టేబుల్ 4 times, 4 times. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 4 15 60. ఇక్కడ 60. ఇక్కడ ఏం మిగిలింది, 9 6 కదా, 54. ఎంత, 114 ఆన్సర్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నెంబర్స్ కావాలి. హోల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయమ్మా, 0 నుంచి స్టార్ట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ అక్కడ నుంచి అక్కడ వరకు ఉంటే 13 వరకే తీసుకోవాలి, ఎందుకంటే 14 హోల్ నెంబర్స్ ఇచ్చాడు. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవి 13 వరకు ఉంటాయి, అలా టోటల్ 14 అవుద్ది. ఈ 2 కలిపి బై 2 చేస్తే ఆన్సర్ అయిపోద్ది. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అంటే 13/2 అంటే ఎంత, ఆన్సర్ 6.5.
ప్రాబ్లం చూడండి, ఫార్ములా చెప్తాను, మీరు సాల్వ్ చేసుకోండి. డిఫరెన్స్ ఇచ్చాడు దేనికి, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత టైం ఇచ్చాడు 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 16%, 16%. అయితే డిఫరెన్స్ ఫార్ములా రాస్తాను ఫస్ట్. డిఫరెన్స్ ఈక్వల్ టు పి సమ్, పి అంటే సమ్ అని మొత్తం ఇంటూ 2 years కాబట్టి ఏం చేస్తా అంటే r²/10². ఇలా 10 కాదు 100² ఫార్ములా ఇది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత, 797. పి ఎంతో తెలుసో తెలియదు, అదే కట్టాలి మనం. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2 years కాబట్టి 2 times వేయి, 16/100 ఇంటూ 16/100. ఇప్పుడు 100ని ఇటు సైడ్ తీసుకొస్తాం అనుకో, ఏమవుతుంది అప్పుడు 797. ఈ 100ని ఇటు సైడ్ తీస్తే 2 zeros, ఈ 100ని ఇటు పక్క తీసుకో 2 zeros బై 16 ఇటు పక్క తీసుకొచ్చి 16 × 16 ఈక్వల్ టు పి. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, గోళం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోమన్నాడు. గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటమ్మా, సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 4πr², 4 × 22/7 r. కానీ ఇక్కడ ఇచ్చింది డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ని సగం చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు, రేడియస్ అంటారు. డయామీటర్ అంటే తెలుగులో వ్యాసం, రేడియస్ అంటే వ్యాసార్థం. సగం చేయి, 98ని సగం చేస్తే ఎంత, 49, r² కాబట్టి 49 × 49, 7 టేబుల్ 7 times, 4 × 22 × 7 × 49. ఇక్కడ యూనిట్ డిజిట్ చూసి ఆన్సర్ వేద్దాం అనుకోవద్దు, ఎందుకంటే అన్ని చివర్లో 4 ఉంది. ఓకేనా, సో ఇది మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి 8 కనిపిస్తుంది అన్నిటి డినామినేటర్లో. ఈ 3/8, 1/8, 2/8 ఈ 3 యాడ్ చేసాం అనుకో, ఎల్సిఎం 8 కదా, పైన 3, 1, 4, 4, 2, 6 ప్లస్ 5/16, ఇక్కడ -2. ఇక్కడ ఎల్సిఎం 16 ఉంది, ఇక్కడేమో 8 ఉంది. ఇప్పుడు దీన్ని 16 చేయాలనుకో 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడేమవుద్ది 2 × ఇక్కడ పైన కూడా 2 × చేసి, అప్పుడేమవుద్ది పైన 2 6 ఎంత 12/2 8 ఎంత 16, ఇక్కడ ప్లస్ 5/16 -2. దీన్ని సాల్వ్ చేయి. ఆల్రెడీ ఎల్సిఎం 16 వస్తుంది. 12 + 5 అంటే ఎంత, 17/16 -2, 17/16 -2 అంటే ఏమవుద్ది 17 - 16 2 ఎంత 32/16. 32లోని 17 తీసేయండి, ఎంత 15 -15/16. లాస్ట్ ప్రాబ్లం. మనకి రేషియో ప్రపోర్షన్లో ఉండాలంటే ఏంటి, AD = BC అని చెప్పాను కదా. తెలుగులో అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం అంటాం కదా, అదే AD = BC. A అంటే 7.5, B అంటే 19.5, C అంటే 16, D అంటే X. AD అంటే ఏం చేస్తాను, 7.5 × X = BC. B అంటే ఎంత, 19.5 × 6. సాల్వ్ చేయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఒక ప్లేస్ ఉంది, పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది. పాయింట్ లేదనుకో, ఇంకా ఒక డిజిట్ ఉంది కదా, అవసరం లేదు. 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 5 15 times, 5 3s 15, 45 5 9s. ఇక్కడ ఎంత, ఇది 16 కదా ఇది. ఇప్పుడు 3 టేబుల్ 3 5 times, 3 13 times. ఇంకేముంది అప్పుడు 5x = 13 × 16. ఏం మిగిలింది, 5x = 13 × 16. అప్పుడు x వాల్యూ ఎంత అవుద్ది, 13 × 16/5 చేసేచ్చు కదా. 13 6 ఎంత 78, 8 7 ఉంటుంది. 31 208/5, 5 టేబుల్ 4 times 20, 5 1 5, 41.6 ఆన్సర్. ఇది కంప్లీట్ అయిపోయింది.